వెల్కమ్ టు సిటీ న్యూస్. సిటీ కేబుల్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ. జిల్లా ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కొక్కిరాల సురేఖ. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీపీ. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి హర్కార వేణుగోపాలరావు నివేదికను చదువుతూ గాంధీజీ సారథ్యంలో భారత స్వతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, స్వాతంత్రం సాధించుకొని ప్రపంచంలోనే మొదటి ప్రజాస్వామ్య దేశంగా పునాదులు వేసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ అందించి నూతన అధ్యాయాన్ని ప్రారంభించామని, నూతన రేషన్ కార్డులు 53,000 మందికి అందించామని, 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్థాపించి రైతులు పండించిన ప్రత్తి గింజలను కొనడం జరిగిందని, ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు పెట్టుబడి సాయం ప్రకటించామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించిందని, 2047 నాటికి భారతదేశం ముఖచిత్రాన్ని మార్చే పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం రాష్ట్ర ప్రభుత్వం అని, ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టి రైతు సమస్యలను పరిష్కరించడం జరిగిందని, జిల్లాలోని మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేయడంతో పాటు 5 మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఇన్ఛార్జి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధికి పునరాంకితం కావాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్ వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాలు పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరాంతరంపై పోరాటానికి నాంది పలికారు. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 70 ఏళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తా ఉన్నాం. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. పోర్టబిలిటీ విధానం ద్వారా ఏ ప్రాంతంలో అయినా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం తీసుకునే వీలు కల్పించడం జరిగింది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరొక ప్రతీక, ఒక భరోసా, భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తుంది. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 24,079 నూతన రేషన్ కార్డులు అందించడంతో పాటు రేషన్ కార్డులలో పిల్లలను చేర్పించడం కొరకు అందిన 41,677 దరఖాస్తులను పరిశీలించి 53,040 మందిని చేర్పించడం జరిగింది. మంచిర్యాల జిల్లా డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఏ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా భారతదేశపు స్వాతంత్రం సిద్ధించిందని, సాధించుకున్న స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో దేశం అభివృద్ధి చేసుకుంటూ ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు ఏసీపీ ప్రకాష్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భారత మాత భాగ్య విధాత బంగారు ఘనత మన భారత చరిత. భారత మాత భాగ్య విధాత బంగారు ఘనత మన భారత చరిత. భారత మాత భాగ్య విధాత. భారతాన్ని భూమి బాధ్యతగా మోసేను,
జిల్లా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా, సుదీర్ఘ స్వాతంత్ర పోరాటం ఫలితంగా మనకు బ్రిటిష్ వారి కబంధాస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగము నిర్దేశించిన విధంగా, చట్టాలు నిర్దేశించిన విధంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేయడానికి పోలీస్ శాఖ తమ విద్యుత్ ధర్మ నిర్వహణలో కృతనిశ్చయంతో ఉంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరొక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్, రామగుండం కమిషనరేట్, మంచిర్యాల జిల్లా పోలీసులు ప్రజల యొక్క ధన, మన, ప్రాణ రక్షణలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్నలు పొందుతారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లక్ష్మీనారాయణ మందిర్ ఎదురుగా మార్వాడి సమాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మార్వాడి సమాజ్ సంఘం సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంచిర్యాల జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సమాజ్ కుల బాంధవులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ की रक्षा में जीवन कुर्बान है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। उजड़े नहीं अपना चमन, डूबे नहीं अपना वतन, गुमराह ना कर दे कोई, बर्बाद ना कर दे कोई। मंदिर यहाँ, मस्जिद यहाँ, हिंदू यहाँ, मुस्लिम यहाँ, मिलते रहे हम प्यार से जानो। మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసం వద్ద డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని భిన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, అంటోంది మాతరం. అరవింద వివేకానంద, రామకృష్ణ దయానంద, సమర్థుల సందేశం వందే మాతరం. సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ, సావర్కర్, తానాజీ, రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. మంచిర్యాల ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా మన దేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించి స్వాతంత్రం అనేది వచ్చింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం
దేశ ప్రజలంతా కూడా ఒక్క తాటి మీద నిలబడి చేస్తున్నారు. వాళ్ళందరి త్యాగాల ఫలితంగా ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు అనేవి పీల్చుకుంటున్నాం. అయితే ఈరోజు చూస్తే ప్రజాస్వామ్యమే ఒక ప్రమాదంలో పడిందా అని అనిపిస్తుంది. 79 ఏళ్ళ మన స్వాతంత్ర భారతదేశం అనంతరం ఈరోజు చూసుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ రకరకాల అవకతవకలకు పాల్పడుతూ రాజ్యాంగ సంస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఎలక్షన్లలో అక్రమ మార్గంలో దొంగ ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చి రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మన భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఈ దేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించే అవకాశాన్ని మనంగా కల్పించుకోవాలి. తప్పులు చేస్తున్న ప్రభుత్వాలను నిలదీసే చైతన్యం ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది. ప్రతి ఒక్క ప్రజల్లో అందరూ కూడా స్వేచ్ఛగా స్వాతంత్రంగా బతకడానికి అవకాశాలు కల్పిస్తుంది. జై హింద్, జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర సమరయోధుల కృషి గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగజ్జననిరా విధాతకే ప్రధాతగా విజ్ఞాన భారతిగా మూవల సంవడులతో జీవనదుల జల జలలు మూవన్నెల జెండా మురిపాల రెపరెపలు మూవల సంవడులతో జీవనదుల జల జలలు మూవన్నెల జెండా మురిపాల రెపరెపలు ఏ దేశమేగినా ఎందుకా నిడినా ఏ దేశమేగినా ఎందుకా నిడినా పొగడరా మన తల్లి భూమి భారతిని. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో ఈ ప్రాంత ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి భారతదేశాన్ని నుంచి పారదోయడానికి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గాంధీ గారి నేతృత్వంలో, మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుత మార్గంలో దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి దేశం నుంచి పారదోలి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మరి గాంధీ గారు. ఇదే రోజు భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో దేశ అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి గాంధీ గారి నేతృత్వంలో నెహ్రూ గారు. తదనంతరం మంచి రాజ్యాంగ నిర్మాణం చేసిన డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాణం వల్ల మరి అంబేద్కర్ గారు ఏదైతే పొందపరిచారో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ కూడా విడిపోవాలి, తెలంగాణకు సాధించాల ఆలోచనతోటి 69లో 72లో 369 మంది ప్రాణాలు బలిగొన్న పోలీసు తూటాలకు ఆనాడు తెలంగాణ తెలియదు. ఒకడు బయలుదేరి ఢిల్లీ పీఠను గడగలాడించి ఢిల్లీ పీఠను మెడలు వంచి మరి సాధించిన వ్యక్తి మరి కేసీఆర్ నేతృత్వంలో గాంధీ గారు కన్న కలలు మరి గ్రామ అభివృద్ధి చేసిన మౌనత వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపవాసపాలు చేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని అపాసపాలు చేస్తున్న సందర్భాలు. కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో వివక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానం నెరవేర్చకుండా బ్రీత్ అనుకోండి, మహిళలకు స్కూటీలు అనుకోండి, ఇంకా ఎన్నో విధాల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించి అందులో ఓటు 2కే పరిమితమై మరి 420లో దాదాపు 3-4కే పరిమితమై మీదే చేయలేకపోయారు ఈ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఓట్ల దొంగలు గద్దె దిగాలంటూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు
గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వివిధ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుండి లక్షలాది ఓటర్లను తొలగించడం జరిగిందని, కారకులైన కేంద్ర ప్రభుత్వ నాయకులు గద్దె దిగాలంటూ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు, కార్యకర్తలు గురువారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఓట్ల విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కలిసి కుట్రలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నక తిరుపతి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సజావుగా నిష్పక్షపాతంగా జరిపించాల్సిన ఎన్నికల కమిషన్ ఒక అటానమస్ బాడీ అని ప్రభుత్వానికి జవాబుదారి కాదు. అయినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ బీజేపీకి ఉపయోగపడే విధంగా మన దేశ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. మనం మొన్న 2024 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2024 సార్వత్రిక ఎన్నికలలో చాలా నియోజకవర్గాలలో దాదాపు ఒక 48 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచేది ఉండే. అయితే ఎలక్షన్ కమిషన్ రకరకాలుగా బీజేపీ వాళ్ళ అక్రమాలకు చేదోడుగా ఉండి అక్కడ ఓట్లు బీజేపీకి పడే విధంగా సహకరించింది. అయితే దీంట్లో అనుమానం వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని అంటే డిజిటల్ కాపీ ఇవ్వకుండా బెంగళూరులోని మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే మిగతా అక్కడున్న ఎంపీ ఎక్కడైతే కాంటెస్ట్ చేస్తున్నారో మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీకి మైనస్ ఓట్స్ ఉన్నాయి. ఎందుకిట్లా వీళ్ళకి ఇక్కడ మెజార్టీ వచ్చింది అని చెప్పేసి ఆ ఓటర్ లిస్ట్ ఇస్తే వాళ్ళు మాన్యువల్గా మనం చెక్ చేసుకునే విధంగా ఓటర్ లిస్ట్కి సంబంధించిన 7 ఫీట్ల హైట్ ఉన్న ఒక ఓటర్ లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. దాన్ని 6 నెలల పాటు 50 మంది ఒక్కొక్క పేరు కూడా చెక్ చేస్తా పోతే అందులో అనేక రకాలైన అక్రమాలు అనేవి వెలుగులోకి వచ్చినాయి. ఒక వ్యక్తికి 4 ఓట్లు ఉండడం, ఒక వ్యక్తికి బెంగళూరులో 2 ఓట్లు, ఉత్తరప్రదేశ్లో 1 ఓటు, మహారాష్ట్రలో 1 ఓటు, ఇట్లా రకరకాలుగా ఒకే వ్యక్తికి అనేక దగ్గరలో అట్లా చాలామంది వ్యక్తులకి ఓట్లు అనేటివి ఇవ్వడం జరిగింది. అట్లనే ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళ అడ్రస్లు కూడా అన్నీ కూడా రాంగ్ అడ్రస్లు అనేటివి ఇచ్చినారు. 0 ఇంటి నెంబర్ చూస్తే 00 అని, తండ్రి పేరు చూస్తే ఏదో అర్థం కాని భాషలో పేర్లు అట్లా ఇవ్వడం అనేది జరిగింది. ఇది నిజానికి ప్రజాస్వామ్యం ఇవాళ ప్రమాదంలో పడింది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారి విపక్షాలకు సంబంధించిన 300 మంది ఎంపీలు వాళ్ళు పార్లమెంటు నుండి ఈసీ ఆఫీస్కి వెళ్ళి దీని మీద వివరణ కోరాలి అని వెళ్తే వాళ్ళకి కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా వీలు కాకుండా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మిగతా విపక్షాలకు సంబంధించిన ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేసి వదిలేయడం అనేది జరిగింది. అయితే ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన చర్య. నిజంగా ఇది ఒక సిగ్గుచేటైన విషయం. ఎలక్షన్ కమిషన్ ఇట్లా వ్యవహరించడం అనేది ఇట్లా దీనికి మనం అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏఐసిసి దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు జరపాలి అని చెప్పేసి ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 15 రోజుల పాటు ఆగస్టు 22 నుండి
సెప్టెంబర్ 7 వరకు కూడా రోడ్ షోస్ మిగతా కార్యక్రమాలు అనేది చేసి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఈ దేశంలో ఏం జరుగుతుందన్నది వాళ్ళకి తెలవాలి అని చెప్పేసి అదొకటి ఆదేశం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు సంతకాల సేకరణ 5 కోట్ల మంది సంతకాలను సేకరించాలి అని చెప్పేసి ఏఐసిసి భావిస్తుంది. దాంట్లో కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సంతకాల సేకరణ అనేది చేయాలి. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. మనం 2018 ఎలక్షన్స్లో చూస్తే తెలంగాణలో కూడా 20 లక్షల ఓట్లను అనేటివి తీసేయడం జరిగింది. మన మంచిర్యాలలో చూస్తే కూడా చాలామంది 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు ఓటు లేదు, మా ఓటు అని 4-5 బూతులకు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఓటు ఎక్కడ కూడా లేకపోవడం, చాలామంది కూడా వచ్చి మా ఓట్లు ఎక్కడ పోయినా మేము అసలు బతుకున్నామా లేదా అని ఎంతోమంది ఆవేదన చెందడం జరిగింది. అప్పుడు అంటే వీళ్ళు కేవలం వాళ్ళ అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఇవాళ వ్యవహరించడం అనేది జరుగుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీ. ఇంకా దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీలన్నీ కూడా అదే విధంగా పనిచేస్తున్నాయి. దీనికి మనం ప్రజలందరి మీ ద్వారా కూడా మీడియా కూడా నేను కోరుతున్నాను, మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసి వాళ్ళు చైతన్యవంతులు అనేది కావాలి. అప్పుడే ఈ అక్రమాలు అనేటివి మనం అడ్డుకట్ట వేయగలుగుతాము, మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాము. జై. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 15 ఆగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా ఏరియా జీఎం జితేందర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం తెలిపినారు. స్వాతంత్ర వేడుకల్లో సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనబర్చిన ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను సన్మానించి ప్రశంసా పత్రాలతో పాటుగా బహుమతులను అందజేసినారు. ఈ కార్యక్రమంలో SO2 GM విజయ్ ప్రసాద్, PA శ్యామ్ సుందర్, అధ్యక్షుడు రమేష్, ID కిరణ్ కుమార్, ఆసిఫ్, SMPC డిపార్ట్మెంట్ రవి, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బొగ్గు తవ్వకం ప్రారంభించిన మన సంస్థ గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ సంస్థ సాధించిన లాభాలలో వాటా కూడా ఉద్యోగులకు పంచుతుంది. ఇంతటి సుదీర్ఘమైన మహోన్నతమైన చరిత్ర కలిగిన కంపెనీకి ఏరియా జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కాదు, సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ కంపెనీలో పనిచేసినందుకు అదృష్టంగా భావిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన సింగరేణి సంస్థ గత 13 దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు మన రాష్ట్రానికే కాదు, దక్షిణ భారతదేశ ప్రగతికి మూలధారంగా ఉంది. 2000కు పైగా పరిశ్రమలు మన సంస్థ అందించే బొగ్గుతో తమ ఉత్పత్తులను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కలిగిస్తుంది. భారతీయులుగా మనం ఎంతో గర్వపడే విధంగా నేడు భారతదేశం ప్రపంచ దేశాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. మన సింగరేణి సంస్థ కూడా ఇంతవరకు అనేక ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు స్థిరత్వంతో ముందుకు అడుగులేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి, ఒడిశా రాష్ట్రంలో గల నైని బొగ్గు గని నుండి ఈ సంవత్సరం మనము బొగ్గును వెలికి తీయడం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో CMR ముందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందని, దేశవ్యాప్తంగా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నామని, దేశాల్లోకెల్లా మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే అన్ని దేశాలు మన భారతదేశం వైపే చూస్తున్నాయని, విద్యార్థులు యువత చెడు మార్గాన నడవకుండా స్వయం ఉపాధి మార్గాలు చూసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అలాగే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఆటో కార్మికుల డ్రైవర్ల బతుకులు మారలేదని, ఇప్పటికైనా పాలకులు ఆలోచించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మురళీధర్, పొట్ట మధుకర్, చెల్ల విక్రమ్, కల్వల అంజయ్య, MD షఫీ, కలవేని శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన
మంచిర్యాల పట్టణంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు ఈరోజు మా మంచిర్యాల ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారి సారథ్యం లోపల ఈనాడు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారతీయులందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఈనాడు మనకు 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భం లోపల భారతదేశం ఒక బలమైన శక్తిగా ఇవాళ ప్రపంచం లోపలనే అతి బలమైన దేశంగా ఇవాళ ముందుకు పోతున్నటువంటి తరుణం లోపల మన అందరము ఐకమత్యంగా ఉండి మన భారతదేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను మన త్యాగాలు చేసినటువంటి ఎంతోమంది మేధావులు అదేవిధంగా చాలామంది బలిదానాలు చేసుకున్నటువంటి సందర్భం ఇవాళ భారతదేశ స్వతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కానీ ఎంతోమంది మహనీయులు ఇవాళ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి సందర్భం. ఆ మహనీయులందరి త్యాగాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వారి ఆశయ సాధన కోసమే మన భారతీయులందరం కృషి చేయాలి, ముందుకు సాగాలని సందర్భంగా మనం చేస్తూ మరొకసారి భారతీయులందరికీ మా ఆటో కార్మిక వర్గం అందరి తరఫున అదేవిధంగా సిఎంఆర్ షాపింగ్ మాల్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరి తరఫున అందరికీ హృదయపూర్వకమైన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ కాలేజ్ రోడ్ సర్కిల్ వద్ద మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీజీ సారథ్యంలో ఎందరో స్వతంత్ర సమరయోధుల కృషి వలన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు గొంగల శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ కాలేజ్ రోడ్ చౌరస్తాలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కుల సోదరులకు మంచిర్యాల జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాల్లో భారతదేశము అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది, ఇంకా చెందాల్సిన అవసరం ఉంది. కానీ అన్ని పార్టీలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈ సందర్భంగా అన్ని పనులు పక్కకు పెట్టుకొని ఈరోజు మాత్రం సంతోషంగా నాగస్టింగ్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది. మరొక మారు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరి మంచిర్యాల జిల్లా ప్రజలకు, అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవానికి మా మున్నూరు కాపు సంఘం తరఫున అందరం కలిసి మంచిగా భారీ ఎత్తున ఇలా జెండా ఎక్కించుకున్నాం కాబట్టి అందరూ మా కాపులకు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్, సిబిఎస్ఈ, ఏసీసీ మంచిర్యాల పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిస్టర్ మారియా అగస్టిన్ హాజరై గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. సిబిఎస్ఈ విభాగం నుండి ప్రిన్సిపాల్ సిస్టర్ రీనెట్, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప, స్టేట్ విభాగం నుండి ప్రిన్సిపాల్ సిస్టర్ సరూప్య, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ షీమా ఆధ్వర్యంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రదర్శనలతో దేశ ప్రేమను వ్యక్తపరిచారు. జెండా ఆవిష్కరణ అనంతరం జైహింద్ నినాదాలతో పాఠశాల ఆవరణ మార్మోగింది.
जैसा कोई नहीं मैं गाया जहां भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पा दिलाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम माँ तुझे सलाम अम्मा तुझे सलाम वंदे मातरम वंदे मातरम మంచిర్యాల జిల్లా కేంద్రంలో బచ్పన్ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులచే జాతీయ గీతాన్ని ఆలపింపచేశారు. అలాగే విద్యార్థులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన బచ్పన్ స్కూల్ పెట్టి 10 years అవుతుంది. క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి మంచి ఎడ్యుకేషన్ స్టార్టింగ్ గ్రోత్ చేయిస్తున్నాం. దట్స్ వై ఇది మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాం. Good morning everyone. It is happy. This is the 79th Independence Day we are celebrating in the Bachpan School with our kids and we enjoyed a lot. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి కార్మికులకు, నాయకులకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం 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 ధీర 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 ధీరనా ధీర 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 ధీరనా ధీర 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 ధీరనా కులమే అడగని దేశమురా మతమే తెలియని జెండారా భాషలు కలిగిన భారతిరా భావం మాత్రం ఒకటేరా స్వరాజ్యమంటూ మా దేశం వీరుల కన్నది నా దేశం. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల మున్సిపల్ మోటార్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అందరం కూడా మనకు స్వతంత్రం వచ్చేటువంటి రోజు దీని అందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి కార్మిక సోదరులు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మరి వారు చూపెట్టిన స్ఫూర్తి వాళ్ళ చిన్న రాష్ట్రాల ధరనే అభివృద్ధి జరుగుతుందని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించారో ఆ రోజు ఫలితమే మరి ఈనాడు మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను ప్రతి జెండా దగ్గర కూడా మరి పెట్టాలని కూడా ఈరోజు మేము మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఆఫీసులలో కూడా పెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మేము కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు
మంచిర్యాల పట్టణ వాసులకు మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు అనధికారులందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయించారు. ఈరోజు యావత్తు భారతదేశం అంతా కూడా ఎంతో మరి ఆనంద ఉత్సవాల మధ్య 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిందంటే అది కేవలం బడుగు బలహీన వర్గాల ఆశాజీతమైనటువంటి మా యొక్క మరి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన లక్ష్యంగానే వారు ఏనాడైతే చిన్న రాష్ట్రాలతోనే మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా ఎంతో సుభిక్షంగా ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి వారిని ఆశయ సాధన కోసం వారిని మేము స్మరిస్తూ మరి అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు మరి జాతీయ జెండాల కళ కావచ్చు ఏ కార్యక్రమం వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి అధికారులు కూడా మరి వారిని గుర్తించాలని చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమం వచ్చినటువంటి మా యొక్క మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూరు చౌరస్తా వద్ద మంచిర్యాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. సందర్భంగా ఆయన చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిహెచ్ రాజన్న, సుమాన్, గంగాధర్, షేక్ చాంద్, తిరుపతి, స్వామి, కాంతయ్య, సత్తయ్య, నారాయణ, శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర దినోత్సవం భారతదేశ స్వాతంత్ర కోసం ఎందరో మహానుభావులు బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశం స్వతంత్ర దేశం ఉండాలని ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గాంధీ గారి నేతృత్వంలో శాంతియుత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతోటి భారతదేశానికి పాల్గొని దేశానికి స్వాతంత్రం 15 ఆగస్టు 1947లో మనకు స్వాతంత్రం రావడం, స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఆనాడు ప్రజలు మరి నెహ్రూ గారికి పట్టం కట్టి ఆనాడు దేశ ప్రధానిగా పంచవర్ష ప్రణాళికలు అనే కార్యక్రమం పెట్టి దేశం ప్రపంచ దేశంతో పోటీపడే దిశగా ఆనాడు పంచవర్ష ప్రణాళికలే ఈనాడు దేశ అభ్యున్నతికి ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే ఆనాడు భారతదేశ ప్రజలందరికీ మరి ఈరోజు ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత. అదే సందర్భంలో మరి గాంధీ గారు ఒకవేళ గాంధీ గారు ఈ దేశంలో ఉండే మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. స్వాతంత్ర ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సిఐ ప్రమోదరావు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల అమరవీరుల తమ ఆస్తులను ప్రాణాలను లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించేలా కృషి చేయడం జరిగిందని, దాని ఫలితంగా నేడు మన దేశంలో స్వేచ్ఛగా జీవిస్తూ దేశ అభివృద్ధికి కోసం పాటుపడుతున్నామని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనమంతా స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని మనం విధులను నిబద్ధతతో నిర్వర్తించి దేశ అభివృద్ధిలో మన వంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. कहीं तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही
దేశంలో ఎందరో త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను, ఆస్తులను, కుటుంబాలను సర్వస్వం కూడా త్యాగం చేసి బ్రిటిష్ వారితో పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. స్వేచ్ఛగా అందరం జీవించగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క త్యాగాలు, కృషి ఫలితాల వల్ల ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నాం. అందరూ కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన ఉద్యోగ ధర్మం లోపల మంచి కార్యక్రమాలు నెరవేర్చినటువంటి డెఫినెట్గా సార్థకత నెరవేరుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ కూడా గుర్తుకోవాలి. మనమంటూ ఒకటి 1 ఇయర్ లోపల నెక్స్ట్ 1 ఇయర్లో ఏదైనా మంచి రిజల్ట్ తీసుకురావాలి. డిపార్ట్మెంట్ పరంగా అందరూ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఏదైనా గుర్తింపు పొందే విధంగా చేసినట్టుంటే అందరికీ బాగుంటుంది. మీరు చేసిన క్రైమ్ టీమ్ కావచ్చు, లేదంటే బ్లూ కోల్డ్ కావచ్చు, లేదంటే రైటర్ కానీ ఏదైతే వృత్తి నెరవేరుస్తూ ఉన్నామో ఆ వృత్తిలో నిబద్ధత పాటించి మన దగ్గరకు వచ్చే పిటిషనర్ పట్ల అదేవిధంగా క్యూని ట్రేస్ అవుట్ చేసేసి ఫోటో ప్రొడ్యూస్ చేసి మొన్న కన్విక్షన్ వచ్చింది, మనకు లైఫ్ కన్విక్షన్ 2 days బ్యాక్. అది చాలా అభినందనీయ విషయం. అదేవిధంగా ముందు ముందు కూడా మనం అలానే డ్యూటీ చేస్తూ అక్యూల పట్ల కఠినంగా ఉంటూ మంచి రిజల్ట్ తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా మనకు రాష్ట్రంలో గుర్తింపు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా కృషి చేస్తూ మీకు అదేవిధంగా మన పోలీస్ స్టేషన్కు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు తేవాలని ప్రతి ఒక్కరిగా కోరుకుంటున్నాను. బెల్లంపల్లి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని కాల్టెక్స్లో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరై గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమర యోధులు తమ ప్రాణాల త్యాగ ఫలితమే ఈరోజు మనం జరుపుకుంటున్న 79వ స్వాతంత్ర వేడుకలని గుర్తు చేశారు. అనంతరం 13వ వార్డు గంగారం నగర్లో అంగన్వాడీ సమీపంలో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. బండి ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు 13వ వార్డు యువతకు, పాఠశాల యొక్క ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, స్వతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని మంచి మార్గంలో వెళ్లాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆసం అఖిల్, సదాల ప్రేమ్ కుమార్, నగేష్, ఆసం సందీప్, రజిత, ఉమా, చిప్ప హరీష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా ఇక్కడ గాంధీనగర్ కానీ, గంగారాం నగర్ కానీ, కాటెక్స్ ఏరియాలో అన్ని జాగాలల్లో ఘనంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలువంగా నచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళలు కానీ, యూత్ కానీ, ముఖ్యంగా యూత్ పాపం నిన్న చెప్పగానే అందరూ స్వచ్ఛంద పొద్దున 7 గంటలకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఘనంగా చేసినందుకు ఈ స్కూల్ టీచర్స్ కానీ పిల్లలను కూడా మంచిగా ఉత్సాహంగా చేసి వాళ్ళను కూడా రేపు భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ, ఎవరైతే యూత్ ఉన్నారో చాలామంది ఈ గంజాయికి అలవాటు పడి చాలామంది ఖరాబ్ అవుతారు. ఆ గంజాయికి అలవాటు పోకుండా మంచి మార్గంలో పోవాలి.
ఇలా ఏదో వాళ్ళు దాయిపించారని వాళ్ళెంబడి తిరిగి వీళ్ళెంబడి తిరిగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవద్దు. రేపటి భవిష్యత్తులో మీరు చదువుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఇలా స్కూల్ టీచర్స్ మాటిని చదువుకొని రేపు ముందుకు పోవాలి. రేపు యువతకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ చదువు లేకపోతే భవిష్యత్తు లేదు కాబట్టి చదువుకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి యువత అందరూ ఫస్ట్ ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే యువత కొంతమంది చాలా మంది తాగుడుకు అలవాటే ఖరాబ్ అవుతారు. వాళ్ళు ఏదో పరికరాలలో 2-3 కలిసి తాగిపించి అందరినీ ఖరాబ్ చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు వినకుండా స్వచ్ఛందంగా మనకు ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతూ మీరు కూడా రేపు భవిష్యత్తులో అందరూ డెవలప్ కావాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ పిలవంగానే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. స్వాతంత్ర దినోత్సవానికి చేసినటువంటి కౌన్సిలర్ గారికి, గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలకి అందరికీ శుభోదయం. ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం రావడానికి మన దేశ నాయకులు ఎంతోమంది చాలా కష్టపడ్డారు. వారి యొక్క త్యాగాలను ఈరోజు మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన బాధ్యతగా వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులను కానీ అదేవిధంగా మన బాధ్యతలు మనము సక్రమంగా నిర్వర్తించాలని, అదేవిధంగా మేము కూడా మా పిల్లలకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతూ వాళ్ళని కూడా రేపటి పౌరులుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు జయంతి వేడుకలను బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ అనబేరి ప్రభాకర్ రావు ఉన్నత కులం భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కర్రె లచ్చన్న, కనుకుంట్ల మల్లయ్య, భీమ్సేన్, నల్ల నాగేంద్ర ప్రసాద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే అనబేరి ప్రభాకర్ రావు, అమర్ రహే అనబేరి ప్రభాకర్ రావు. కొనసాగిద్దాం అనబేరి ప్రభాకర్ రావు గారి ఆశయాలను. అనబేరి ప్రభాకర్ రావు గారి ఒక పుట్టినదినం నేడు. ఆ మహానుభావుడు చాలా ఉన్నత కులముల పుట్టి ఒక గడీల దొరకొడుకు ఆయన. అయినప్పటికీ కూడా ఆ గడీలు, ఆ దొరతనాలు, ఆ దౌర్జన్యాలు వీళ్ళందరూ కూడా ప్రజల శత్రువులే కానీ మిత్రులు కారని చెప్పి గమనించి నిజాం వీళ్ళందరి యొక్క రక్షకుడు కాబట్టి నిజాంకు తర్వాత ఈ గడీల దొరల పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి ఆయన అమరుడయ్యాడు. అయితే ఆయన పోలంపిల్ల వాళ్ళ గడి ఇప్పటికీ ఉంది. వాళ్ళ నాన్న ఒకసారి సవారి కత్రంలో ముందట 2 సాకలి వాండ్లు, వెనక 2 మంగళ వాండ్లు పరిగెత్తుతుంటే తను అడ్డుకొని తుపాకీతో నాన్నను బండి మీదకి దించి ఆ సాకలి మంగలి ఆ నలుగురిని కత్రంలో కూర్చోబెట్టి 1 కిలోమీటర్ తన తండ్రిని పరిగెత్తించిన వాడు. తర్వాత తండ్రి గసిపోసి సోసచ్చిపోయే పరిస్థితుల్లో ఆయన పట్టుకొని అప్పుడు ఒక్కడే చెప్తాడు, చూసినావా నువ్వు 1 కిలోమీటర్కి ఇంత హైరాన్ అయిపోతున్నావు, కొన్ని కిలోమీటర్ల దూరం నువ్వు పరిగెత్తించి మీలో మానవత్వం ఎందుకు ఇట్లా నశించింది? మరి మనుషులు కారానా, మీ దొరలు కానీ మీరు కానీ లేక ఇప్పుడున్న నిజాం గవర్నమెంట్ కానీ ఈ మానవులను ప్రేమించకుండా మీరు ఈ మానవుని ఇన్ని బాధలకు గురి చేసి మీరు ఏమి సాధిస్తారు? రేపు మరణించిన తర్వాత మీకు దేవుడు మెచ్చుతాడా అని చెప్పి వాళ్ళకి హితబోధ చేసినట్టు మహానుభావుడు ఆయన. మొట్టమొదటిసారి ఆ నల్గొండ ప్రాంతంలో కూడా దళాలు నిర్మితం కాకముందే ఈ తర్వాత ఉస్నాబాద్ ప్రాంతంలో ఒక దళాన్ని నిర్మించి ఉస్నాబాద్ గుట్టలో ఆ దళాన్ని పోరాటం నైజాం వ్యతిరేకంగా కొనసాగించుండు. ఆయన దళంలోని ఒక ప్రముఖ వ్యక్తి గట్టుపల్లి మురళి, కరీంనగర్ జిల్లా, ఆయన గొప్ప పోరాట యోధుడు కూడా. ఆయన దళం నుంచే ట్రైనింగ్ పొందినోడు. ఆయన ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు మరణించి తన భూములు తన గడీలు అన్ని త్యాగం చేసి సామాన్యంగా జీవితం కొనసాగించుండు. ఏ విధంగా అయితే బుద్ధుడు తన సర్వసుఖాలను వదిలి రాజభవనాన్ని వదిలి ప్రజల కొరకు క్రీస్తుకు 2500 సంవత్సరాలు ప్రజల దగ్గర ప్రజల ఈత బాధలను గమనించి ప్రజానీకానికి బోధలు చేసిండు. అసమానత సమాజానికి కూడా మానవత్వం ఉండాలని చెప్పి బోధించినటువంటి ఆయన అడుగుదారిలో నడిచిన వాడే ఈ అనబేరి ప్రభాకర్ రావు గారు. వారు చాలా గొప్ప స్ఫూర్తి. ఈ తెలంగాణ పోరాటం తర్వాత అమరుడైండు. అదే ఆ గుట్టలు మహమ్మద్ గుట్టలో ఆయన అమరుడైండు. హుస్నాబాద్ చేరువలో ఉంటుంది మహమ్మదాపురం. అక్కడ ఇప్పటికి కూడా ఆయన స్మరణ కొరకు ప్రతి సంవత్సరం మే మాసంలో ఆయన యొక్క సభ జరుపుతుంది.
ఏది మన జాతర జరుగుతుంది, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ జాతరకు వస్తారు. అక్కడ చిన్నపిల్లలకు పుట్టెంటికలు తీయడం కానీ చిన్న మొక్కులు కానీ ఉంటుంది. ఆయన ప్రజల హృదయాల్లో ఒక దేవుడై నిలిచిపోయిండు. ఆ చుట్టుపక్కల గ్రామాలే కాదు, ఇలా తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అనే దేవుడిగా కొనసాగింపబడ్డారు. కాబట్టి మంచితనం ఎక్కడున్నా, మంచితనం ఎవరు పోరాడినా వాళ్ళు దేవుళ్ళే అవుతారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అన్నబేరి ప్రభాకర్ రావు గారి జయంతిని బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరి ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో జన్మించినటువంటి ఆయనే ఒక భూస్వామి అయినప్పటికీ కూడా మరి ఈ ప్రజలకు మన సమానత్వం కావాలని చెప్పి, ఈ పేదతనం పోవాలని చెప్పి తన భూములను కూడా పేద ప్రజలకు వంచినటువంటి గొప్ప పోరాట యోధుడు. రజాకార్లపై పోరాటం కావచ్చు, సమసమాజ నిర్మాణ స్థాపన కోసం తన జీవితాన్ని ఈ పేద ప్రజలకి అంకితం చేసినటువంటి గొప్ప పోరాట యోధునికి మరి రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వకపోవడం అంటే బాధాకరం. ఆయన యొక్క జయంతి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఆశయాలను మరి ఏదైతే బీసీ సంఘాలుగా మరి ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ విద్యా సంస్థలన్నింటిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్, మందమరి, మంచిర్యాలలోని తవక్కల్ బ్రాంచ్లన్నింటిలో తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు స్వాతంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించి, విద్యార్థులు వారు అనుకున్నది సాధించాలంటే గొప్ప గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఆయా బ్రాంచ్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాలేదు, డెడికేటెడ్ గా పనిచేయడమే మన ముందున్న ముఖ్య లక్ష్యం. సో అదే విధంగా సీనియారిటీ ఉంటేనే సరిపోదు. సో సిన్సియారిటీ లోపించినప్పుడు ఈ సీనియారిటీ will not play important role. So sincerity will play the important role in our entire life, not only in the teaching profession. So sincere effort should focus on our goal. So అదే విధంగా మనం రాయల్గా జీవించాలని ప్రతి మనిషి అనుకుంటాడు, కానీ ఎక్కడో లాయల్టీ మిస్ అవుతుందని అనుకుంటాను. ఎందుకంటే సర్వీస్ అండ్ లాయల్టీ ఇస్ ద మోటో ఆఫ్ అవర్ వర్క్. సర్వీస్ చేయడమే మన ఉద్దేశం. లాయల్టీగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇవాళ రేపు మానవత్వం మంట కలిసిపోతుంది. సో పిల్లల్ని ఇటువంటి మంచి విషయాలు స్కూల్ లెవెల్లోనే మనం టీచ్ చేస్తే బాగుంటుందని మన టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలకి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వేరే స్కూల్లో కూడా వెళ్ళాలి. ఒక చిన్న వాటర్ బాటిల్ యొక్క ధర ఎంత ఉంటుంది? మనం వీళ్ళే వాటర్ బాటిల్ కొనుక్కుంటే దాని ధర ఎంత ఉంటుంది? పాఠశాల షాప్లో 20 రూపాయలు ఉంటుంది. అదే వాటర్ బాటిల్లో పాలు పోస్తే దాని విలువ ఎంత ఉంటుంది? అదే పాల బదులు పెట్రోల్ పోస్తే దాని విలువ ఎంత ఉంటుంది? అదే పెట్రోల్ బదులు ఆ బాటల్లో పాదరసాన్ని నింపితే దాని ఖరీదు ఎంత? అదేవిధంగా ఆ పాదరసం బదులు వాటర్ బాటిల్లో బంగారం పోస్తే దాని ఖరీదు ఎంత? సో ఇక్కడ బాటిల్ మారడం లేదు, ఈ కంటైనర్ మారడం లేదు, కానీ కాంటెంటే మారుతుంది. సో ఈ సమాజం, ఈ ప్రపంచం ఈ శరీరానికి విలువ ఇవ్వదు, ఈ కాంటెంట్, ఈ జ్ఞానానికి విలువిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శుభ సందర్భంగా జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకుంటేనే ఈ సమాజం మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది, గౌరవిస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని మనం మంచిగా ఉంచుకొని మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని
నేర్చుకొని మంచిగా మీ తల్లిదండ్రులకి ప్లస్ ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. Teachers and parents. So why I am saying this great? ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి వ్యక్తికి ఏదో సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ క్రమశిక్షణ లోపిస్తుంది. ఎక్కడో సాధించాలనే కాన్స్టెంట్లీగా డిసిప్లిన్గా ఉండడం చాలా అవసరం. ఏదైనా విజయం సాధించాలంటే సిన్సియర్గా డిసిప్లిన్గా ఉండడం చాలా అవసరం. సో ముఖ్యంగా పిల్లలు స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఈ సిన్సియారిటీగా ఈ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. బట్ చెప్పడం చాలా ఈజీ డిసిప్లిన్గా ఉండడం అని. కానీ ఈరోజు దయ్యాలు, భూతాలు, సోషల్ మీడియాలో పక్కన వాళ్ళు ఇల్లు చెడగొట్టడానికి ఉంది. సో ఈ సమాజం, ఈ ప్రపంచం ఈ శరీరానికి విలువదు, ఈ కంటెంట్ ఈ జ్ఞానానికి విలువిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శుభ సందర్భంగా జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకుంటేనే ఈ సమాజం మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది, గౌరవిస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని మనం మంచిగా ఉంచుకొని మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచిగా మీ తల్లిదండ్రులకి ప్లస్ ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తవక్కల్ వాళ్ళు బ్రాంచ్ వాళ్ళు గౌరవనీయమైన మన అజీజ్ గారు 2017 నుంచి దీన్ని కంటిన్యూగా రన్ చేస్తున్నాడు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా మంచి చదువుకొని మంచి రిజల్ట్, అంటే ఈ స్కూల్ పేరు విన చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో మంది అయ్యారు. చాలా మంది కూడా మీరు కూడా ఇప్పుడు మంచి గుడ్ అంటే మంచి టీచర్స్ ఉన్నారు, మంచిగా మీ బోధన కూడా చేస్తున్నారు. ఇందాక చాలా చాలా చెప్పారు. వేరే స్కూళ్ళలో కూడా ఎన్నో రకరకాలుగా ఫీజులు ఉన్నాయి, అత్యధిక ఫీజులు ఉన్నాయి, అత్యధిక శ్రద్ధ కూడా లేదు. ఫీజులు ఉన్నాయి కానీ శ్రద్ధ లేదు. కొన్ని స్కూళ్ళల్లో దీన్ని గమనిస్తలేరు. ఏంటి మనమేంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లలు ఏంటి, మనం ఏ విధంగా ఉంటే బాగుంటుందని వాళ్ళు కూడా ఆలోచించి స్కూల్ పంపాలి. అదేవిధంగా ఎందుకంటే చక్కటి క్రమశిక్షణతోటి చక్కటి సమయపాలన పాటించేసి వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఈ స్కూల్కు రావడం జరుగుతున్నది. కావున మంచి బోధన జరుగుతున్నది. మీరు మీ తల్లిదండ్రులు అందరూ కూడా గమనించేసి ఆయన టీచర్స్, ఆయన కరెస్పాండెంట్ అందరూ కూడా ఈ యొక్క ఇదే పద్ధతిలో నడిపించాలని కూడా కోరుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే అందరికీ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ ప్రెస్ క్లబ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సభ్యులందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ పటేల్ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల స్వాతంత్ర సమరయోధుల త్యాగాల కృషి వలన మనకు ఈరోజు స్వాతంత్రం సిద్ధించిందని, వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ తులసివాసు, కుర్రసీను, క్యాషియర్ బూర్ల రాజు, వైస్ ప్రెసిడెంట్ ఉప్పులేటి నరేష్, పల్లె సమ్మయ్య, సకినాల శంకర్, సీనియర్ జర్నలిస్టులు భవన్పల్లి సీను, సలాముద్దీన్, ముకుందం, విత్తనాల శ్రీనివాస్, జక్కుల శ్రీనివాస్, జడక్రాంతి, సంతోష్, కొక్కుల సారంగం, హుసేన్, వెంకటేష్, కాసిం తదితరులు పాల్గొన్నారు. మందవారి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఏదైతే మనం స్వతంత్రం ఈరోజు ఇంత మనం ఇండిపెండెన్స్ జరుపుకుంటున్న కారణం ఏంటంటే మనం గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వాళ్ళ కృషి వల్లనే మనకు ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇట్లే మనం కొనసాగాలని అందరికీ శుభాకాంక్షలు పురస్కరించుకొని మందమరి ప్రెస్ క్లబ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం సంతోషం. ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి ఆనాడు ఆంగ్లేయుల్ని తరిమి కొట్టి స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆనాటి స్వాతంత్ర స్ఫూర్తిని ఇప్పుడు కూడా మనం ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని ఏదన్నా పోరాటం చేయాలంటే వాళ్ళ స్ఫూర్తిని నింపుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. అలాంటి అమరవీరులు స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి కాశీపేట మండల వ్యాప్తంగా శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ పురుషోత్తం నాయక్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తహసీల్దార్ భోజన్న, కస్తూర్బా స్కూల్లో స్పెషల్ ఆఫీసర్ సరిత, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ నీలా రామచందర్, కాశీపేట ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడు చెట్టి శ్రీధర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సోమగూడెం కే గ్రామ పంచాయతీలో మంచిర్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు
సపాట్ శంకర్, కాసిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయా జీపీల ఎదుట స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు అలాగే ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాసిపేట 1వ గని 2వ వద్ద మేనేజర్లు, యూనియన్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ. లక్షట్పేట ఆర్య వైశ్య వాసవి వైశ్య భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైశ్య భవన్ ఆవరణలో జాతీయ జెండాను ఆర్య వైశ్య భవనం కమిటీ అధ్యక్షుడు నల్మాస్ కాంతయ్య ఎగురవేశారు. అనంతరం ఆర్య వైశ్య భవన పునర్నిర్మాణ అభివృద్ధి దాతలకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్షట్పేట ఆర్య వైశ్య భవనంలో ఆర్య వైశ్య భవన్ పునర్నిర్మాణాభివృద్ధికి అందరూ సహకరించాలని, తోడ్పడ్డారని గుండా పెద్ద కాశయ్య ఆర్య వైశ్య వాసవి వైశ్య భవన కమిటీ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. సుమారు 30 లక్షల రూపాయలతో భవన పునర్నిర్మాణాన్ని చేశామని తెలిపారు. నిరుపేద ఆర్య వైశ్యులకు ఆర్య వైశ్య భవన కమిటీ ఎప్పుడూ తోడుంటుందని ఆయన అన్నారు. ఆర్య వైశ్య భవన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అందరినీ కోరారు. ఆర్య వైశ్య భవన పునర్నిర్మాణ అభివృద్ధి సహకరించిన ప్రతి ఒక్క దాతను శాలువాతో, మెమెంటోలతో అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య భావన కమిటీ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య, గౌరవ సలహాదారులు గుండా బుచ్చన్న, మంచిర్యాల జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, వజ్జల రాజమౌళి, గుండా ప్రభాకర్, పాలకుర్తి లచ్చన్న, చెట్ల రమేష్, గుండా కైలాసపతి, వజ్జల రవీందర్, మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కటకం రమేష్, యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షులు మైలారం సుధాకర్, దాతలు, ఆర్య వైశ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం 35 లక్షల ఒక 2 గంటల్లో ఇది నా ఆధునిక మనందరి ఎవరైతే సహాయ సహకారాలు అందరికీ మరొకసారి వయసు ఇక్కడ ఇంటికాడ వయసు సోదరులు అందరికీ కూడా హక్కుంటుంది. ఇద్దరికే మన మిత్రులందరూ చాలా మంది మాట్లాడుతున్నారు. మన లీడర్ను విడుదల చేయకుండా మన కార్యక్రమాలు మన దగ్గర చేసుకోవాలని చెప్పడం, ఇంకా అకామిడేషన్ లేదనే ఆలోచన అనుకుంటున్నారు కాదు. ఇదివరకే ముచ్చటగా మనం తెలియజేసినప్పుడు 45,000 మంది తెలియజేస్తాం. మేము కూడా ప్రోగ్రాంలో పెట్టుకుంటున్నాం. ఇలా కూడా ప్రతి కార్యక్రమం చేస్తే మాతో సహకారం తప్పకుండా ఉంటుంది. ఈ మొన్నటి తీర్మానమే అకామిడేషన్ ఏదైతే భోజనాలతో యూతలే డబ్బు పక్కకు ఏదైతే ఉందో టీచ్ చేయాలని చెప్పి అనుకున్నాం. అది కూడా త్వరలోనే అక్కడ డైరీ కాలంలో మొదలైన అక్కడ దాకా సెట్ జరుగుతుంది. ఎంత పెద్ద కార్యక్రమమైనా కానీ మా వంతుగా మా కమిటీ తరఫున అందరూ 1947 ఆగస్టు 14న అఖండ భారతదేశాన్ని ముక్కలుగా చేసి అటు పాకిస్తాన్ కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ శత్రువులను తయారు చేసిన ఘనత నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. మత కలహాలు సృష్టించి అప్పుడు పెట్టిన కారు చిచ్చు భారతదేశాన్ని ఇప్పటికీ కూడా ఇబ్బంది పాలు పెట్టిస్తున్నాయి.
కేవలం రాజకీయం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేసి అప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులను పాకిస్తాన్ వారు ఊచకోత కోసి శవాలను కుప్పలుగా మార్చినారు. దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ ఆదేశం మేరకు మందమరి పట్టణంలో నల్ల బ్యాడ్జీలు షర్టు ప్యాకెట్కు వేసుకొని మౌన ర్యాలీ తీసి మార్కెట్లో నిరసన తెలియజేయడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1947 ఆగస్టు 14 తారీఖున కేవలం రాజకీయం కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ మత కల్లోలాలు రేపుతూ అటు బంగ్లాదేశ్ను కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఇటు చైనాను కానీ అఖండ భారతమైన భారతదేశాన్ని విభజన చేసి ఈరోజు మత కల్లోలాలు సృష్టించింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. వారు చేసిన ఆ తప్పు ఇప్పటికి కూడా శత్రుముఖల్లా వారు మారి అటు చైనా కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇప్పటికి కూడా భారతదేశాన్ని ఇబ్బంది పాలు పెట్టున్న విషయం భారతదేశం మన ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మతం పేరు చెప్పి రాజకీయం చేస్తున్న అన్న కేవలం భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుందని ఒక చిల్లర మాటలు మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కాంగ్రెస్ అంటే ఏంటిదో తెలిసింది. 60 సంవత్సరాలు పాలించి వాళ్ళు ఎక్కడక్కడ దేశాన్ని ముక్కల పాలు చేసింది తప్ప అభివృద్ధి పదాన్ని పంపించిన దాఖలే లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఖచ్చితంగా విభజనదేగా గుర్తించి వారు చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకుపోవడానికే ముఖ్యంగా ఈరోజు మౌన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై. లక్షట్పేట పట్టణంలోని రాఘవేంద్ర ఆర్కే పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు గోపిక గొల్లబామ వేషధారణలు ధరించి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ. జిల్లా ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కొక్కిరాల సురేఖ. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీపీ. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డీసీపీ భాస్కర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.